గంగయ్య చాలా పేదవాడు. అతను మట్టి కుండలు తయారు చేసి తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. ఒకరోజు మట్టి కుండలు చేస్తూ తన మనసులో ఇలా అనుకుంటాడు. ఈ మట్టి కుండలు చేయడం వల్ల ఎంతో డబ్బు మిగలటం లేదు. ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో పిల్లలు ఇద్దరిని చదివించాలంటే చాలా కష్టమవుతుంది. పిల్లల స్కూల్ ఫీజు కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి. అబ్బాయిని ఒక్కడినే చదివించి అమ్మాయిని చదువు మాన్పించేయాలి. కాని అమ్మాయికి చదువంటే బాగా ఇష్టం. ఈ విషయం ఎలా చెప్పాలో విషయం చెప్పితే శాంత ఎంత బాధపడుతుందో. అయినా తప్పదు. ఎలాగైనా శాంతకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇంతలో గంగయ్య కూతురు శాంత స్కూల్ నుంచి తిరిగి వస్తుంది. రా శాంత, నీ గురించే అనుకుంటున్నాను. అమ్మా శాంత, ఈ మట్టిని చూడు. ఇది ఎంత వినయంగా ఉంటుందో గమనించావా? మనం ఏ రూపమిచ్చినా ఇది అలాగే మారిపోతుంది. జీవితం ఇలాగే ఉంటుంది. మనం కష్టపడితే మన చేతుల మీదే రూపం మారుతుంది. తండ్రి మాటలకి శాంత ఇలా అంటుంది. అవును నాన్న, మీరు చెప్పింది నిజమే. నేను అదే అంటున్నాను. నేను కష్టపడి చదువుతాను. కష్టపడి చదివి నా జీవితాన్ని మలుచుకుంటాను. నాకు చదివే అవకాశం ఇవ్వండి నాన్న. మీకు గర్వకారణం అవుతాను. కాని అమ్మా, డబ్బులు అన్నీ నీ అన్న రమణ చదువుకే అయిపోతున్నాయి. నేను ఎంత కష్టపడినా 2 కుండలు అమ్మితే 2 గుప్పెలు బియ్యం వస్తుంది. ఆడపిల్లకి చదువు నేర్పించడం అనవసరమని ఎప్పటినుంచో చెబుతున్న ఆచారం. చివరికి నువ్వు పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళిపోతావు కదా. ఇంకా ఎందుకు తల్లి నీకు చదువు? ఇంట్లో మన పరిస్థితులు కూడా బాలేదు. అర్థం చేసుకో. తండ్రి మాటలకి శాంత ఎంతో బాధపడుతూ ఇలా అంటుంది. నాన్న, నేను కష్టపడి చదివితే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే మిమ్మల్ని బాగా చూసుకుంటాను కదా నాన్న. మీకు అప్పుడు ఈ మట్టి పని చేసే అవసరమేమీ ఉండదు. పైగా నాన్న, అత్తింటికి వెళ్ళినా నేర్చుకున్న విద్య ఎప్పటికీ నాదే కదా నాన్న. ఆ జ్ఞానం ఎవరూ దోచుకోలేరు కదా నాన్న. చదువు ఉంటేనే మనిషి నిలబడతాడు నాన్న. నన్ను మీరు బడికి పంపితే నేను మీకోసం, ఈ ఇంటి కోసం మంచి పేరు తీసుకువస్తాను. కూతురు మాటలు విన్న గంగయ్య కోపంగా ఇలా అంటాడు. మాటలు బాగా నేర్చుకున్నావు, కాని డబ్బు మాటే గెలుస్తుంది. ఈ ఇంట్లో ఒక్కడే చదవాలి. అది రమణ మాత్రమే చదవాలి. ఎందుకంటే వాడు మగాడు. వాడే ఇంటిని చూసుకోవాలి కాబట్టి వాడే చదువుకోవాలి. నువ్వు ఇంట్లో పనులు చూసుకో చాలు. నువ్వు ఏమీ చదవాల్సిన పనిలేదు. పైగా నా దగ్గర డబ్బు కూడా లేదు. తండ్రి మాటలకి శాంత బాధపడుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు కొడుకు ఫ్రెండ్స్తో తిరగటానికి డబ్బు అడగటం కోసమని తల్లి దగ్గరికి వస్తాడు. అమ్మా, నేను ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి. 100 రూపాయలు ఉంటే ఇవ్వమ్మా. రమణ, చదువుకోరా. చెల్లి కూడా చదవాలనుకుంటుంది. కానీ నాన్న చెల్లి చదువు ఆపేశాడు. నిన్ను చదివించటం కోసం చెల్లిని వద్దన్నాడు. మా ఆశలన్నీ నీ మీదేరా. నువ్వు ఇలా చదవకుండా ఫ్రెండ్స్తో తిరిగితే ఎలారా చెప్పు. నాన్నకి ఈ విషయం తెలిస్తే మండిపడతాడ్రా. చదువుకోరా వెళ్ళి. చదువుతాలే కాని ఒక్కరోజు కూడా స్నేహితులతో ఎంజాయ్ చేయకూడదా? 100 రూపాయలు ఉంటే ఇవ్వచ్చు కదా. నేను ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాను. సర్లే, నువ్వు ఇవ్వవులే. నా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు. నేను వాళ్లతో వెళ్తున్నాను. అలా వెళ్తున్న కొడుక్కి దారిలో గంగయ్య ఎదురొస్తాడు. రమణ కాలేజ్ ఫీజు కట్టాలి అన్నావు కదా. సరుకులో పెట్టాను, వెళ్ళి తీసుకో. తండ్రి డబ్బులు అక్కడ పెట్టాను అనేసరికి రమణ వెళ్ళి గబగబా డబ్బులు తీసుకుని కాలేజ్ ఫీజు కట్టకుండా తన ఫ్రెండ్స్తో జల్సా చేయటానికి వెళ్తాడు. రమణ, ఈ కాలం చదువుకోడానికే కాదు, జీవితంలో ఒక్కసారి అయినా జల్సా చేయాలి. బుక్స్ పట్టుకుని ఏం చదువుతాం? మనం యంగ్ కదా. అవునురా, నిజమే. నువ్వు చెప్పింది కరెక్టే. మనం ఈ చదువు తర్వాత చూసుకుందాం. ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేద్దాం. హహా. సరే, చదువు విషయం పక్కన పెడితే రేపు కొత్త సినిమా రిలీజ్ అవుతుంది. బంకు వేసేద్దాం. అలా రమణ చదవకుండా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఆడుతూ బుక్స్ మూలన పడేయటం, సినిమా హాల్లోకి తిరగటం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాడు. తండ్రి కాలేజ్ ఫీజుకి బుక్స్కి అని ఇచ్చిన డబ్బులు మొత్తం ఫ్రెండ్స్తో తిరిగి జల్సాలు చేసేవాడు. తండ్రి ఎంతో కష్టపడి రమణని చదివిస్తుంటే రమణ మాత్రం చదవకుండా ఇలా చేసేవాడు. ఒక పక్కేమో డబ్బులు లేవని కూతుర్ని చదివించటం మానేశాడు. చదివించాలి అనుకున్న కొడుకేమో చదవకుండా ఇలా అయిపోతాడు. కొడుకు కాలేజ్కి వెళ్లకుండా చదవకపోవటం వల్ల పరీక్షల్లో ఫెయిల్ అవుతాడు. అది తెలుసుకున్న గంగయ్య రమణని పిలిచి ఇలా అంటాడు. ఇదేనారా నీ చదువు? నా చెమట, నా కష్టం
నీ చేతిలో మట్టిలో కలిశాయి. నిన్ను గొప్పగా చదివించడం కోసం చెల్లిని కూడా చదివు మాన్పించేశాను. నువ్వేదో ఉద్ధరించి ఇంటిని పోషిస్తావనుకున్నాను చూడు. అది అంతా నా పొర. నువ్వు ఇంకా చదువు మానేసి ఇంట్లో కూర్చోపోగా నీవల్ల నాకు డబ్బులు దండగే కానీ ఏమీ లేదు. నువ్వు నాలగే ఇంట్లో మట్టి పని చేసుకుంటూ కుండలు చేసుకుంటూ బతుకు. కనీసం ఆ పనిలో నాకు తోడుగా ఉండు. నాన్న, నేను తప్పు చేశాను. స్నేహితులు వెంటపడి దారి తప్పాను. ఇకపై నీ మాటలు వింటాను. నేను చదువుకుంటాను నాన్న. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి నాన్నా. కొడుకు మాటలకి గంగయ్యకి బాగా కోపం వస్తుంది. కొడుకు మాటల్ని అస్సలు వినదలుచుకోడు గంగయ్య. లేదు రమణ, నీకు అవకాశం ఇచ్చేదే లేదు. నువ్వు ఫ్రెండ్స్తో జల్సాలు తిరుగుతున్నా చదువుకుంటావులే అని చెప్పి నేను ఊరుకున్నాను. కాని నువ్వు నీపై పెట్టుకున్న ఆశలన్నీ పోగొట్టుకున్నావు. ఇంక నిన్ను చదివించేదీ లేదు. నువ్వు వచ్చి నాతో మట్టి పని చేసుకో, నాకు తోడుగా ఉండు అని చెబుతాడు గంగయ్య రమణకి. సరే నాన్న, మీరు చెప్పినట్టే వింటాను. గంగయ్య బాధపడుతూ ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ తన భార్య ఇలా అంటుంది. ఏమండి, నేను మీకు చెప్పాను కదండి, వాడు చదవటం లేదు, జల్సాలు చేస్తున్నాడు అని. మీరేమో కొడుకే చదవాలి, కూతురు చదవకూడదు అని వాడినే చదివించారు. ఇప్పుడు చూడండి ఏమయ్యిందో. పాపం మన శాంత. రమణ కాలేజీకి వెళ్తున్నప్పుడల్లా శాంత ఎంతో ఏడ్చేది. తనకి ఇష్టమైన చదువు మాన్పించటంతో తను తిండి కూడా సరిగా తినేది కాదు. మీకు చెప్దామంటే మీరంటే భయం తనకి. కొడుకుకి బుద్ధి చెప్పావు, కానీ కూతురు చదువు ఆపేయడం కూడా పెద్ద తప్పేనయ్యా. పాపమండి మన శాంత. ఈ కాలంలో ఆడపిల్ల కూడా చదువుకోవాలి. చదువుతోనేనండి ఆడపిల్ల నిలబడుతుంది. తన భార్య మాటలకి గంగయ్య ఇలా అంటాడు. అలా కాదు, నేను అనుకున్నాను శాంత చదివినా పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళిపోతుంది. తనకి ఎందుకు డబ్బు ఖర్చు తందగా అనుకున్నాను. అయినా ఆడపిల్లకి అంతంత చదువులు అవసరం లేదు కదా అని అనుకున్నాను. కొడుకుని చదివిస్తే వాడి కదా మన ఇంట్లో ఉండి మనల్ని చూసుకునేది. వాడిపై ఖర్చు పెడదాము అని అనుకున్నాను. కానివాడు ఇలా చేసి మన ఆశలన్నీ అడియాసలు చేస్తాడు అని అనుకోలేదు. భర్త మాటలకి తన భార్య ఇలా అంటుంది. ఏమండి, మీరు ఆలోచించేది తప్పండి. అది పాత ఆలోచన. ఆడపిల్ల చదివితే తనకే కాదు, కుటుంబానికి కూడా గౌరవం వస్తుంది. ఆడపిల్ల మగపిల్లవాడు అని ఈ రోజుల్లో ఎక్కడ ఉందండి? ఆడపిల్ల చదివితే మనకే గౌరవం. చదువు మనసుకు వెలుగు. ఆ వెలుగుని ఆపేస్తే తనతో పాటు మనం కూడా చీకట్లో మిగిలిపోతాం. తన భార్య మాటలు విన్న గంగయ్య ఆలోచనలో పడి ఇలా అంటాడు. బహుశా నేను తప్పు చేశాను ఏమో. కూతుర్ని అలా బాధపెట్టి బాగా తప్పు చేసి ఉంటాను. శాంతకి చదువు అంటే ఎంత ఇష్టమో దాన్ని మధ్యలో ఇలా ఆపేశాను. నా వల్లే పాపం శాంత ఇలా అయిపోయింది. ఇప్పుడే వెళ్ళి నా తప్పును సరిదిద్దుకుంటాను. తన తప్పు తెలుసుకున్న గంగయ్య తన తప్పుని సరిదిద్దుకోవటానికి శాంత దగ్గరికి వెళతాడు. అమ్మా శాంత, ఇక్కడ ఉన్నావా తల్లి? నేను తప్పు చేశాను. నన్ను క్షమించమ్మా శాంత. నీ చదువు మాన్పించేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను. మళ్ళీ చదువుకుంటావా తల్లి? నిన్ను స్కూల్లో జాయిన్ చేస్తాను. తండ్రి మాటలకి శాంత ఒక్కసారిగా అవాక్కవుతుంది. అయ్యో నాన్నగారు, మీరేం తప్పు చేశారు? మన ఇంట్లో పరిస్థితులు బాలేదని నన్ను చదువు మాన్పించేశారు. మీరేమీ అది కావాలని చెయ్యలేదుగా నాన్నగారు. నేను చదువుకుంటాను నాన్నగారు. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మరుసటి రోజు గంగయ్య శాంతని బడిలో జాయిన్ చేయటానికి తీసుకుని వెళ్తాడు. శాంత, ఇకపై నీ మీదే నా ఆశలు. బాగా చదువుకో అమ్మా. నేను ఇంక నీ చదువుకి ఎప్పుడూ అడ్డం పడను. నేను కష్టపడినా సరే నేను బాగా చదివిస్తాను. నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకో తల్లి. నాకు అది చాలు. తండ్రి మాటలకి శాంత ఆనందంతో ఇలా అంటుంది. అలాగే నాన్న, మీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ వమ్ము చేయను. ప్రతి అక్షరం నేర్చుకుని బాగా చదువుకుని మీ పేరు నిలబెడతాను. రమణ మట్టి పని చేసుకుంటూ తండ్రికి సాయపడుతూ ఉంటాడు. కూతురు శాంత స్కూల్కి వెళ్ళి చదువుతూ ఉంటుంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. కొడుకేమో మట్టి పని చేసుకుంటూ మట్టి కుండలు తయారు చేస్తూ ఉంటాడు. కూతురేమో బాగా చదువుకుంటుంది. గంగయ్య కష్టపడి కూతుర్ని చదివిస్తూ ఉంటాడు.
శాంత కూడా అంతే ఇష్టంగా చదువుకుంటుంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఒకరోజు గంగయ్య మట్టి కుండలు తయారు చేసుకుంటూ ఉంటుంటే అక్కడికి తన కూతురు వస్తుంది. నాన్న, ఇక్కడున్నావా నువ్వు? తొందరగా లే నాన్న, నీకొక శుభవార్త చెప్పాలి. ఏంటమ్మా, ఏమైంది? ఏం జరిగింది? నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది. నీ కష్టం ఫలించింది. ఇక మనకి ఏ కష్టాలు ఉండవు. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను. మీరు ఇంకా ఈ మట్టి పని చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కూతురు మాటలు విన్న తండ్రి ఎంతో సంతోషిస్తాడు. ఆనందంతో ఇలా అంటాడు. అబ్బా, ఎంత శుభవార్త చెప్పావు తల్లి. నాకు తెలుసు శాంత, నువ్వు సాధిస్తావని. పట్టుదల వల్లే నీకు ఈ ఉద్యోగం వచ్చింది. నువ్వే తల్లి ఇంటికి గర్వకారణం. ఆడపిల్ల అంటే అలుసు కాదు అని నువ్వు నిరూపించావు. ఇంతలో అక్కడికి గంగయ్య భార్య వచ్చి ఈ మాటలన్నీ వింటుంది. ఏమిటండి అంత ఆనందంగా ఉన్నారు? మాకు కూడా చెప్పండి, మేము ఆనందిస్తాం కదా. మన కూతురు శాంతకి ఉద్యోగం వచ్చింది. మన ఆశలు నిలబెట్టింది. నాకు తెలుసండి మన కూతురు సాధిస్తుందని. తనకి చదువుపై ఉన్న పట్టుదలే తనని ఈ స్థితికి తీసుకువచ్చింది. తను మన ఇంటి వెలుగండి. అందుకే ఆడపిల్లని ఎప్పుడూ చులకనగా చూడకూడదు. చూశారా, మీరు చదివించాలనుకున్న కొడుకేమో మీలా మట్టి పీసుకుంటున్నాడు. మీరు వద్దనుకున్న కూతురు చూశారా ఎలా సాధించిందో? నేను అనుకున్నది తప్పు అని కూడా నువ్వే రుజువు చేశావు శాంత. ఇకపై ఆడపిల్ల కూడా చదువుకోవాలి అని నువ్వు రుజువు. ఆడపిల్ల అంటే అలుసు కాదు. ఆమె చదువుకుంటే కుటుంబానికే కాదు, సమాజానికి వెలుగు నింపుతుంది. సో ఫ్రెండ్స్, చూసారా, ఈ రోజుల్లో ఆడపిల్ల మగపిల్లాడు అని తేడా ఎక్కడ ఉంది? మనం చూసే విధానం, ఆలోచించే విధానం మార్చుకోవాలి. ఆడపిల్లని ఎప్పుడూ అలుసుగా చూడకండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.